మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పంచగవ్య విభూషణ్ వైద్యరత్న డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే జీ, వందే గోమాత్రం. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచగవ్య అసలు ఏంటి సార్? అసలు ఈ థియరీ ఏంటి సార్? అసలు పంచగవ్య చికిత్స అనేసి అంటే ఆవు యొక్క పంచగవ్యాలని మనం వాడతాము. వాటి లోపల పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రము, ఈ యొక్క పంచగవ్యాలని మనం పంచగవ్యాలుగా మనం పరిగణిస్తూ ఉంటాము. అయితే వీటి గురించి చరక సంహితలో మరియు మహర్షి వాగ్భటాచార్యులు రాసిన అష్టాంగ హృదయం లోపల వీటి గురించి చెప్పబడి ఉన్నది. ఆవు యొక్క మహత్తు, వాటి నుంచి వచ్చే గవ్యాల ద్వారా రోగాల్ని ఎలా మనం నివృత్తి చేసుకోవచ్చు, రోగాల నుంచి మనం ఎట్లా బయటపడవచ్చు అనేసి గవ్యాలను ఎలా యూజ్ చేయాలన్నది సబ్జెక్ట్ అన్నట్టు. వీటికి రూపకల్పన చేసింది ఇప్పుడున్న పరిస్థితుల లోపల అటు ఒక సబ్జెక్ట్గా చేసిండ్రు అనేసి అంటే ఆచార్య నిరంజన్ వర్మ గారు. వీరి కాంచీపురం లోపల విద్యాపీఠం ఉన్నది. వీరు ఒక సబ్జెక్ట్గా దీన్ని తీర్చిదిద్దారు. వీరు రాజు దీక్షిత్ యొక్క అనుయాయులు అన్నట్టు. వీరందరూ కలిసేసి ఒక సబ్జెక్ట్గా పరిపూర్ణం చేశారు. దాంతో భారత్ సేవా సమాజ్ నుంచి సర్టిఫైడ్ కోర్సుగా తయారైపోయింది. ఇది సంవత్సరం కోర్సు ఉంటుంది. దీని లోపల 10వ తరగతి ఉత్తీర్ణులై లేదంటే 12వ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులందరూ ఈ కోర్స్ నేర్చుకోవచ్చు. అయితే ఇది చేసిన తర్వాత మూడు సంవత్సరాలు అప్రెంటిస్ ఉంటుంది. దీని తర్వాత వాళ్ళు యాజ్ ఏ డాక్టర్గా వీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇలా సేవలు అందించవచ్చు. అయితే ఇప్పుడు పంచగవ్యాల గురించి మీరు అడిగారు కాబట్టి ఈ గవ్యాలు అనేటి మొదటి గవ్యం ఏమొస్తుంది అని అంటే ఆవు నుంచి వచ్చేది పాలు అనేసి చెప్పేసరికి, పాలు అంటే మనం చిన్నప్పటి నుంచి నేర్చుకునేది ఏంటి? పాలు తనలో తాను సంపూర్ణ ఆహారం. ఇది అందరూ మనం తెలుసుకున్నాం కదా. అయితే ఆవు యొక్క దేశవాళీ ఆవు పాలు అవి శ్రేష్టమైనవి అనేసి చెప్తాం ఇక్కడ మేము. ఎందుకు అనేసి అంటే ఏదైతే సంకర్ జాతి ఆవులు ఏవైతే ఉన్నాయో, హోలిస్టియన్, ఫ్రీజియన్, జెర్సీ, ఈ ఆవులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ వేరే జాతులతోని సమ్మిళితం చేసి ఈ సంకర్ రకాన్ని తయారు చేయడం వల్ల పాల ఉత్పత్తి పెంచడానికి ఈ జాతుల్ని తయారు చేశారు. అలాంటి పాలు తీసుకుంటే శరీరం లోపల హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. ఆ హార్మోనల్ చేంజెస్ ఎలా ఉంటాయి అనేసి అంటే కొందరు పిల్లల లోపల ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది. తక్కువ ఏజ్లోనే పిల్లలు వయసుకు వచ్చేసేస్తారు, అంటే పిల్లలు మెచ్యూర్ అవుతారు అన్నట్టు. తర్వాత వచ్చేసి స్కిన్ డిసీజెస్ కానివ్వండి, పిల్లల లోపల అంగవైకల్యత కానివ్వండి, బుద్ధిహీనత కానివ్వండి, ఇలాంటివన్నీ ఈ జెర్సీ పాలు, దేశవాళీ పాలు కాకుండా ఏవైతే సంకర్ జాతి పాలు మీరు ఒకవేళ తీసుకుంటే మాత్రం ఈ స్థితి వస్తుందండి. అందుకోసము దేశవాళీ ఆవు పాలు తాగడం శ్రేష్టమని చెప్తాం మేము ఇక్కడ. సో దేశవాళీ ఆవు పాలు అమ్మ పాలు లాంటివి. అయితే అమ్మ పాల లోపల ఎన్నైతే న్యూట్రిషన్స్, మినరల్స్, వైటమిన్స్ మీకు అన్ని దాని లోపల లభిస్తున్నాయో దేశవాళీ ఆవు పాలలో కూడా ఉంటాయి. దీని లోపల అడిషనల్గా మీకు దొరికే ఏంటిది అంటే స్వర్ణక్షారము దొరుకుతుంది. స్వర్ణక్షారము అనేసి అంటే సూర్యుని నుంచి వచ్చే వెలుతురు లోపల ఆ వెలుతురులో నుంచి వచ్చిన బంగారాన్ని ఈ యొక్క అబ్జర్వ్ చేస్తుంది. ఆ బంగారాన్ని అబ్జర్వ్ చేసేసి పాల లోపల ఇది సమ్మిళితం చేసి ఈ ఆవు అనేది మనకు ఆ పాలు ఇవ్వడం వల్ల, అది మనం తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకోసము స్వర్ణ శక్తి కూడా ఉండాలని చెప్తారు. కొంతమంది ధాతు రోగాలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే స్వర్ణ భస్వాన్ని కల్పిస్తారు. కారణం ఏంటిది అని అంటే శరీరానికి ధాతువులు కూడా కావాలి. దాని లోపల వెండి కావచ్చు, బంగారం కావచ్చు, ఐరనే కావచ్చు, ఇలా మీకు అన్ని రకాల ధాతువులు అంటే మినరల్స్ అంటాం మనం ఇక్కడ, అవి మనకు ఈ విధంగా దొరుకుతాయి అన్నట్టు. తర్వాత వచ్చేసి పెరుగును మనం ఏం చేస్తామని అంటే గుడ్ బ్యాక్టీరియా పెరుగు అంటే దీనివల్ల ఏమవుతుందంటే గట్స్ క్లీన్ అవుతుంది. యాసిడిటీ ఉన్న వాళ్ళకు యాసిడిటీ తగ్గిపోతుంది, సెడిషన్ ఇచ్చేస్తుంది మొత్తము. తర్వాత వచ్చేసి శరీరం లోపల ఎటువంటి రకమైనటువంటి దురదలు, ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని క్యూర్ చేసేస్తుంది. అల్సర్ లాంటి ప్రాబ్లమ్స్ని కూడా క్యూర్ చేయడానికి పెరుగు అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగుతోని మళ్ళీ మీరు చేసుకోవాలని అంటే ముందు కాలంలో ఇంతకుముందు సబ్బులు ఉండకపోయేటి. అప్పట్లో పెరుగు, శనగపిండి అంటే పులిపెక్కిన శనగపిండిని వీటిని ఒంటికి రాసుకోవడం వల్ల శరీరానికి సంబంధించిన ఎటువంటి రోగాలు ఉన్నా కానీ అవి నివృత్తి చెందుతాయి. ఇక వచ్చేసి మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోతూ ఉంటే నెయ్యి దీని గురించి మనం ఎంత చెప్పుకున్నా కానీ అసలు తరగని సబ్జెక్ట్ ఉందన్నట్టు.
ఇక దీనికి నేను చిన్నగా చెప్పాలి ఏంటిది అంటే ఎవరికైనా తలనొప్పి ఉన్నదనుకోండి ముక్కులో 2 చుక్కలు వేసుకోండి. నెయ్యిని అంటే హీట్ చేసుకొని వేసుకోవచ్చా సార్? దాన్ని హీట్ గోరువెచ్చగా చేసుకొని 2 స్పూన్స్ అంటే ఇలా వేసేసుకొని 2 డ్రాప్స్ ఇక్కడ 2 డ్రాప్స్ వేసి ఇలా లాగేసి నార్మల్గా పండుకోవాలి అంతే. దీని తర్వాత నీళ్ళు తీసుకోవద్దు. దానివల్ల ఏమవుతుంది, ఈ నాడితంతు వ్యవస్థ నుంచి తలకెళ్ళిపోయేసి మీ నాడితంతు వ్యవస్థని యాక్టివేట్ చేసేస్తుంది. అయితే పంచగవ్య లోపల మేము దీన్ని ప్రిపరేషన్ చేస్తాము. సూర్యుని యొక్క కాంతి లోపల ఉంచి పంచగవ్యాలతోని దీనికి నాజుల్ డ్రాప్స్ తయారు చేస్తాం. ఇలా తయారు చేసిన నాజుల్ డ్రాప్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే పక్షవాతం వస్తుంది కదా ఇమీడియట్లీ, అవునవును, అలాంటి వ్యక్తులకు ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి ముక్కులో డ్రాప్స్ వేసుకుంటూ బొడ్డులో వేసుకుంటూ పోతూ ఉంటే అతను 15 నుంచి 30 నిమిషాల లోపల నార్మల్ అయిపోతాడు. ఓకే, ఇది అందుకోసము ఇది ఎమర్జెన్సీకి మీరు ఇంట్లో ప్రతి ఒక్కరు ఉంచుకోవాల్సిందే. అంటే ఇలా ఉంచుకుంటే మళ్ళీ పక్షవాతం అది ఇది అంటారు, అలా కాదు. ఇది పక్షవాతంకే కాకుండా మైగ్రేన్ ప్రాబ్లం కంటిన్యూ ఉన్న వాళ్ళకు, తర్వాత స్కిన్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు, మానసికంగా ఇబ్బంది పడే వాళ్ళకు, తర్వాత చేసి ప్రతి చీటికి మాటికి కోపము చిరాకు వస్తే చూసినరా ఇలాంటి వ్యక్తులకు, అబ్నార్మల్గా ఉన్న పిల్లలకు, అండ్ పిల్లల లోపల హైపర్గా ఉంటారు చూసారా, హైపర్ యాక్టివ్గా అలాంటి ఎక్కువ యాక్టివ్ ఉంటావు వాళ్ళకు, అండ్ రాత్రిపూట గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది అయిపోతుంది చూసారు సైనస్, అలాంటి వాళ్ళకు కూడా ముక్కులో ఈ మందుని వేయచ్చు అన్నట్టు. ఇలా మీరు కంటిన్యూ చేస్తూ ఉంటే మొత్తము కలిపి 46 నుంచి 86 రకాల రోగాలకు ఇది పనిచేస్తుంది ఓన్లీ ఈ యొక్క నెయ్యి వల్ల. తర్వాత చేసి నెయ్యిని కాంతివంతంగా నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరం లోపల కావాల్సిన వస అంటే లూబ్రికేషన్ ఉంటుంది. చాలా మందిని ఒకసారి ముట్టి చూడండి, మీ స్కిన్ మొత్తం డ్రైగా పొడి పొడిగా ఉంటుంది. అలాంటి వ్యక్తులకు గుడ్ కొలెస్ట్రాల్ ఇవ్వాలి. గుడ్ కొలెస్ట్రాల్ దేంట్లో ఉంటుంది, ఒకటి వచ్చేసి మన ధాన్యాల్లో ఉంటుంది, వేరుశనగ ధాన్యాల్లో, అది మనం గానుగ నూనెల్లో. తర్వాత వచ్చేసి దేశవాళీ ఆవు నెయ్యి. దీన్ని మనము కరెక్ట్గా స్వీకరించుకున్నాం అనుకోండి, శరీరం కాంతివంతంగాను, స్కిన్ లూబ్రికేషన్ అయిపోయేసి శక్తివంతంగాను, ఇంకా గ్లో కనిపిస్తుంది చూసారు ఫేస్లో, అది కనిపిస్తుంది అన్నట్టు. అయితే ఈ రోజుల లోపల రిఫైన్డ్ ఆయిల్ ఎక్కువ తీసుకుంటున్నారు, అవి తీసుకోవద్దు. వీటిని యూజ్ చేయడానికి ప్రయత్నించండి. అండ్ శుద్ధమైన నెయ్యి మీకు కొంచెం కాస్ట్లీగా దొరుకుతుంది మార్కెట్లో, కాబట్టి చూసి తీసుకోండి. అండ్ దీని లోపల కల్తీ జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీకు నమ్మకమైన వ్యక్తుల దగ్గరనే తీసుకోవడానికి ప్రయత్నించండి. ఇక వచ్చేసి గోమూత్రాన్ని డైరెక్ట్ తీసుకోవచ్చు, దీన్ని ప్రాసెస్ చేసుకొని తీసుకోవచ్చు. అయితే మా పంచగవ్యలో ఏం చేస్తాము అనేసి అంటే దీన్ని ప్రాసెస్ చేసే విధానంని డిజిటలైజేషన్ విధానం అంటాము. గోమూత్రాన్ని ఉడికిస్తాము, దాన్ని ఒక పైప్ ద్వారా దాన్ని ఆవిరిని పంపించి ఆ పైప్ని చల్లారిస్తే వచ్చే నీటి బిందువులు ఉంటాయి కదా, ఆ ఆవిరి యొక్క నీటి బిందువుల్ని అర్క్ అనేసి అంటాము. అయితే ఏ రోగానికి తగ్గట్టుగా ఆ మూలిక వేసి ఆ అర్క్ని తయారు చేస్తామన్నట్టు. అలాంటి అర్క్ని ఆ రోగానికి సంబంధించిన వ్యక్తులకు ఇస్తాం. ఉదాహరణకు మీకు సర్ది దగ్గు జలుబు అయింది అనుకోండి, తులసి మూలికలు నేసి ఆవిరి తీసి అందులో తులసి మూలికలు వేసి ఇస్తారు. మూలికల్ని గోమూత్రంలో కలిపి దీంతో ఆవిరి తీసి గోమూత్రంలో కలిపేస్తారు. ఆ యొక్క ఆవిరి ఏదైతే ఉందో దాన్ని అర్క్ అంటాము. ఆ అర్క్ని మీకు ఇస్తాం అన్నట్టు. భోజనానికి గంట ముందు ఇస్తాము. ఇచ్చిన తర్వాత దీంతో గోళీలు కూడా తయారవుతాయి. దాన్ని ఎట్లా గోళీలు, పేడ ఎట్లా ఉంటుంది మనకు, పేడ తింటాం కదా, అట్లా గోమూత్రాన్ని గట్టి చేస్తారు అన్నట్టు. వాటితో గోళీలు అవుతాయి. అదొక గోళీ, ఇదొక అర్క్ 10 ml తీసుకున్నారనుకోండి, ఆ యొక్క గోమూత్రం యొక్క పూర్తి పవర్ మీ బాడీకి వస్తుంది. అండ్ చాలా ఏళ్ళ నుంచి మీకు నయం కానటువంటి సర్ది దగ్గు జలుబు సైనటైటిస్ ఇదంతా మీకు నయం అయిపోతుంది. ఒక పీరియడ్ దాకా తీసుకోవాలి. మళ్ళీ మా దగ్గర ఆవు ఉందండి, దేశవాళీ ఆవు, మరి ఇది మేము చేయలేము, మరి అదెలా అంటే పొద్దున ఆవు లేవగానే ఫస్ట్ ఒక ధార వదిలేసిన తర్వాత ధారను పట్టండి. దాన్ని తీసుకొని ఏం చేయండి అంటే ఒక టవల్ 2 ఫోల్డ్స్, ఈ 2 ఫోల్డ్లను ఇంకో ఫోల్డ్ చేస్తే 4, ఈ 4ని మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేస్తే ఈ 8 వరుసల లోపల ఆ గోమూత్రాన్ని వేసి వడగట్టండి. ఈ వడగట్టిన దాన్ని 10 to 15 ml తాగి కొంచెం నీళ్ళు తాగండి, లేదంటే నీళ్ళు కొంచెం కలుపుకొని అలా అయినా తాగొచ్చు, నో ప్రాబ్లం. అలా తాగితే బాడీ లోపల ఇమ్యూనిటీ పెరిగిపోతుంది విపరీతంగా. అండ్ ఏదైతే అల్సర్ లాంటి ప్రాబ్లము, తర్వాత శరీరం లోపల వచ్చే ఏదైతే కడుపులో నొప్పి మంట దురదలు ఉంటే చూశారు, ఇవన్నీ వెళ్ళిపోతాయి. ఇది ఇంటేక్.
అవుట్లో శరీరానికి దురదేస్తుంది చేస్తుంది అనుకున్నాం అనుకోండి, నీళ్ళల్లో గోమూత్రం కలిపి ఒంటికి స్నానం చేసుకోండి. చుండ్రు ఎక్కువ అవుతుందా, గోమూత్రం నెత్తి మీద వేసుకొని బాగా మసాజ్ చేసి మళ్ళీ దానికి తగ్గిపోతుంది. చుండ్రు కూడా క్లీన్ అయిపోతుంది, మీకు అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకా మీరు దాంట్లో డీటెయిల్గా వెళ్ళాలని అనుకున్నారనుకోండి, గోమూత్రాన్ని ఒక కంటైనర్లో తీసుకొని బాగా ఉడికిచ్చి నల్లగా అయ్యేదాకా మరిగించండి. ఆ మరిగించిన దాన్ని కొంచెం నెత్తిలో వేసేసుకొని కొంచెం షాంపూతో కానీ కుంకుడుగాయల రసంతో కానీ కడిగేసిండ్రు అనుకోండి, మొత్తం మీ స్కాల్ప్ క్లీన్ అయిపోయేసి చుండ్రు వెళ్ళిపోతుంది. అట్లా 2 రోజులకు 3 రోజులకు ఒకసారి చేయండి. ఇలా చేస్తే మీకు వారం రోజుల లోపల ఎట్లాంటి చుండ్రు అయినా వెళ్ళిపోతుంది. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మంచి చిట్. కొందరికి పెచ్చులు వస్తాయి కదా, అలాంటి వాళ్ళకి ఇది వాడండి, అద్భుతంగా మందు. పుండ్లు కూడా అవుతాయి సార్. అలాంటి వాళ్ళకి కూడా వాడండి. అయితే వాడినప్పుడు కొంచెం మంట మండుతుంది. ఆ పుండ్లు ఉన్న వాళ్ళకి, పుండ్లు ఉన్న వాళ్ళకి మంట. ఎప్పుడైతే పెట్టిన తర్వాత కూడా మంట మండదో అప్పుడు వారికి క్యూర్ అయినట్టు. అది సంగతి. అలా చేసేసిన తర్వాత నెత్తికి మీరు కొబ్బరి నూనె పెట్టచ్చు. కొబ్బరి నూనె పెడితే కొంచెం వాటర్ ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఇంకా చుండ్రు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆందము కొంచెం గోరువెచ్చగా చేసి ఆందం పెట్టచ్చు, లేకపోతే ఆవాల నూనె పెట్టచ్చు, లేదంటే నువ్వుల నూనె పెట్టచ్చు. అలా చేయడం వల్ల స్కాల్ప్ మెత్తబడుతుంది. స్కిన్ డ్రై అయితే అది పెచ్చులవుతుంది కదా, ఆ పెచ్చుల్ని డ్రై చేయకుండా మనము ఆయిల్ చేసుకోవచ్చు. ఇక వచ్చేసి గోమూత్రం కాకుండా ఇప్పుడు గోమయం ఏంటిది? గోమయే వసతే లక్ష్మి అనేసి అన్నారు. అంటే అమ్మవారు స్వయాన గోమయంలో ఉన్నారనేసి అంటున్నాము. ఇప్పుడు అమ్మవారు దాని లోపల స్వయాన లక్ష్మిలాగా ఎలా ఉన్నారు అనేసి అంటే దానికి కథ ఉన్నది. ఆ కథ మనం అందరికి తెలుసు. అయితే పిడికలు కొట్టామా, దాన్ని మనం వాడుకున్నామంటే మంటగా పనిచేస్తుంది, అంటే మన ఖర్చు తగ్గినట్టే కదా. ఇదొక లెక్క. ఇప్పుడు మోడర్న్ జమానా లోపల బయోగ్యాస్ ప్లాంట్స్ పెట్టాం మనం. బయోగ్యాస్ ప్లాంట్స్ ఎలా ఉన్నాయి? ఆ తీసుకుపోయిన పేడని ఒక కంటైనర్ బాక్స్లో పెట్టేసి, అంటే ఇప్పుడు ఇంతమంది తవ్వి దానికి పెట్టేస్తున్నారు. అది కుళ్ళిన తర్వాత వచ్చే గ్యాస్ ఏదైతుందో అది మనకు బయోగ్యాస్ అన్నట్టు. దానివల్ల ఏంటిది, మనము వంటలు వండుకోవడానికి చేయడానికి గ్యాస్ ఉపయోగపడుతున్నది. అలా చూసినా కానీ మన ఎకనామికల్గా బెనిఫిట్ మనకి. మళ్ళీ అది చేయంగా మిగిలిపోయిన ఆ కులిపోయిన ఏదైతే పేడ ఉందో దాన్ని తీసుకొని ఫర్టిలైజర్గా మనం యూజ్ చేసుకోవచ్చు, ఎరువుగా. ఇదేంటిది, ప్రాకృతికంగా దొరికే ఎరువులాగా అయిపోయింది. కాబట్టి దాన్ని మనము పొలాల్లో చేసుకున్నామంటే వాణిజ్య పంటలు అవన్నీ పండించుకోవచ్చు. దానివల్ల కూడా మనకు ధనప్రాప్తి జరుగుతుంది. ఇలా చేసుకోవడానికి పోతే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంది, పెండతోని కళాకృతులను తయారు చేస్తున్నాము. డెకరేషన్కి సంబంధించిన సామాన్లు, అంటే కుటీర పరిశ్రమ తయారైపోతుంది. ఇలా చెప్పుకోవడానికి పోతే చాలా ఉన్నాయి. గోమయం. సో ఈ విధంగా పంచగవ్యాల్ని మనము వాడుకుంటాము. అయితే దీని లోపల పెరుగు తీసేటప్పుడు మనకు ఒకటి వెన్న వస్తుంది కదా, ఆ హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలకు వెన్న మరియు గడ్డ చక్కెర, అవి రెండింటిని కలిపి ఇచ్చేస్తే వాళ్ళ హైపర్ యాక్టివిటీ తగ్గిపోయేసి ఇంకా తేజవంతులు తయారైపోతారు. ఇది సార్ మొత్తం మీద పంచగవ్యం అంటే అసలు ఏంటి అని చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓం నమస్తే జీ, వందే గోమాతరం.